హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులసి చెట్టు కనబడితే ఈ ఒక మాట అనండి చాలు, మీరు ధనవంతులు అవ్వడం ఖాయం. తులసి చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు, మీకు ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి మీ జీవితం మారి కుబేరులు అవ్వడం ఖాయం. హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. తులసి మొక్క ఉన్న ఇల్లు గంగా నదితో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు పేర్కొంటున్నారు. శుక్రవారం రోజున తులసి చెట్టు దగ్గర ఒక శక్తివంతమైన ఈ మంత్రాన్ని జపించి 11 సార్లు 11 ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి, తులసి చెట్టు దగ్గర మనం జపించాల్సిన మంత్రం ఏమిటంటే తులసి గాయత్రి మంత్రం. ఈ తులసి గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఓం తులసీ దేవ్య చ విద్మహే విష్ణు ప్రియయే చ ధీమహి వృంద ప్రచోదయాత్. ఇలా ఈ తులసి గాయత్రి మంత్రాన్ని మనసులో జపించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఈ మంత్రాన్ని రోజూ జపించడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఒక మంత్రం మీ జీవితంలో సంపదను రెట్టింపు చేస్తుంది, ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. తులసి మొక్క లేని వారు మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపించినా మంచిదే. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. తులసి మొక్కకు పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం రోజున తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలం ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం రోజున దేవదేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట. కాబట్టి ఈ రోజున తులసిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం. తులసి మొక్కకి పూజలు చేయలేని వారు రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి చెంబెడు నీళ్లు పోసి నమస్కారం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయడం వల్ల జన్మజన్మల పుణ్యం లభించి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మత గ్రంథాల ప్రకారం ఆదివారం రోజున మాత్రం తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు. అలాగే ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలో తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి బీరువాలో డబ్బు దాచే చోట పెట్టండి. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వారంలో ఒకసారి మీ ఇంట్లో ఉన్న అన్ని మూలాల్లో తులసి నీళ్లు చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంటిపైన ఉన్న చెడు దృష్టి ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. తులసి కోటలో ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు. అలా చేస్తే ఆ మట్టిలో ఉన్న పోషకాలు నశించి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో పూజించే తులసి మొక్క ఆకులను పూజ కోసం కోయరాదు. కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి అని శాస్త్రాల ప్రకారం. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. భూమిలో తులసి నాటడం మంచిది కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు ఎప్పుడూ కూడా ఒక కుండీలో తులసి మొక్కను నాటాలి. తులసి ఆకులు కోరిన కోరికలు నెరవేర్చడానికి అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఒక 11 తులసి ఆకులను తీసుకొని కుంకుమలో నూనె కలిపి తులసి ఆకులపైన రామనామాన్ని రాయాలి. అలా ఆ ఆకులతో మాలగా తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచితే ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపును లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు కాలం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారు. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళను కింద పెట్టి ఎప్పుడూ కూడా పసుపు రాసుకోకూడదు. పసుపు రాసుకునేటప్పుడు పాదాలు నేలకు తాకకుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం. కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా సరే త్వరగా తీరుతాయని పండితులు చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదని చెప్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అలాగే హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ముగ్గు స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర శివలింగం లేదా బోలాశంకరుడి విగ్రహాన్ని ఉంచడం మంచిది కాదు. అందుకే పొరపాటును కూడా శివలింగాన్ని లేదా శివుని ఫోటోని పెట్టకండి. అలాగే తులసి ఆకులను శివారాధనలో కూడా ఉపయోగించకూడదు. అలాగే తులసి మొక్క దగ్గర వినాయకుడి విగ్రహాన్ని అసలే పెట్టకూడదు. అంతేకాదు విఘ్నేశ్వరుడి పూజకు తులసి ఆకులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.